నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. చాలు. చూడండి, నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, నీతి న్యాయములు నా సింహాసనానికి ఆధారం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదా. అందుకనే నీతిగా జీవిస్తే, నీతిగా మనము నడిచినట్లయితే చూడండి, ఆ త్రోవలో మరణమే లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఈరోజు ఈ కాలంలో చూసుకుంటే మరి చాలా మటుకు కూడా నీతి న్యాయం లేకుండా నడుస్తూ ఉన్నారు మనుషులు. చూడండి, ఒకరిని తొక్కే విధముగా, ఒకరిని అణిచే విధముగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. చూడండి, క్రీస్తులో ఉన్న మనము ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నామండి? ఒకరిని తొక్కే విధంగా ఆలోచిస్తూ ఉన్నామా? ఒకరిని లేపే విధంగా ఆలోచిస్తూ ఉన్నావా? మన ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి ఈరోజు? మన తలంపులు ఏ విధంగా ఉంటున్నాయి ఈరోజు అని అంటే, ఇతరుల్ని ఘనపరిచి మహిమపరిచే వారిగా మనం ఉండాలి. క్రీస్తులో ఉన్న మనము ఎప్పుడైతే తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే నువ్వు తగ్గించబడతావో అప్పుడు నువ్వు హెచ్చింపబడతా ఉంటామంట. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తున్న విధముగా మరి జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఎందుకు మరణం లేదు అంటే, శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. హల్లెలూయా. క్రీస్తులో ఉన్న నీవు మనుషులు ఏ మనుషులైనా సరే కానీ నీతి న్యాయములుగా నడిచినట్లయితే వారు ఎప్పుడు కూడా మరణించరండి. చూడండి, ఈరోజు చాలామంది కూడా మరి ఒక సేవకుడు కూడా మరి చనిపోయినాడు కదా. ఏంటిది ప్రవీణ్ పగడాల గారు కూడా చనిపోయినారు కదా. చూడండి, తను బ్రతికి ఉన్నప్పుడు అంతమందికి తెలిసేది కాదేమో. చూడండి, అతను చనిపోయిన తర్వాత ఎంతమంది తెలిసిందండి? లక్షల మంది తెలిసింది. ఈరోజు మరి యూట్యూబ్ ఆన్ చేస్తే ఎవరు కనిపిస్తున్నారు? ప్రవీణ్ పగడాల. చూడండి, తన విషయము, తన చెప్పిన బోధ అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, నీతిగా బ్రతికినాడు, యథార్థంగా బ్రతికినాడు, కానీ చూడండి హతసాక్షి అయిపోయినాడు ఆ వ్యక్తి. చూడండి, ఏమైపోయింది అని అంటే, మరి ఇలాంటి జ్ఞానులు గల వారిని మరి ఆఖరి దినాలలో పొడగొట్టుకుంటూ ఉంటామంట. ఎంత దినాలలో మరి నీతిగా జీవించే వాళ్ళని, మరి ఇతరులకు సహాయం చేసే వారిని పొడగొట్టుకుంటూ ఉండమంట. అందుకని నీతి మార్గంన మనం నడిచేది ఉన్నది. ఇట్లా ఏ విధంగా జీవిస్తున్నాం అనేది కాదు, ఎట్లా దేవుని మయపరుస్తున్నాం అది మనకు కావాలి. ఎట్లా దేవుని మెప్పిస్తున్నామో మనకు కావాలి అది. అందుకని ఆ నీతి మార్గంలో జీవము కలదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని సామెతలు 27వ అధ్యాయం 1వ వచనం, రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు. చాలు. చూడండి, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? రేపటిని గురించి మీరు అతిశయపడకండి. ఏ దినమున ఏమి సంభవించినో మనకు తెలుస్తుందా? రేపటి దినం ఏం సంభవిస్తుందో తెలుసా? లేదండి. రేపటి దినం ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు, ఎవరు బ్రతుకుతారో, ఎవరు ఏ విధంగా ఏ స్థితిలో ఉంటారో తెలియదు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తున్న విధముగా రేపటి దినమును గురించి అతిశయపడకుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇప్పుడున్న ధనాన్ని బట్టి, ఇప్పుడున్న ఐశ్వర్యమును బట్టి, ఇప్పుడున్న సుఖాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. ఇప్పుడున్న వారికి ఉన్న పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటాయి కదా, దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు? రేపటి దినం గురించి మీరు అతిశయపడద్దు. రేపేమి సంభవించునో, రేపేమి జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఏనాటికీడు ఆనాటికి చాలన్నట్టుగా మనం బ్రతికినట్లయితే తప్పగా ఆ నీతి మార్గం నడుస్తూ ఉంటాం. ఎత్తబడే గుంపులో మనము నిలబడతా ఉంటామంట. ఏర్పరచబడిన గుంపులో మనం ఉంటాం. ఏర్పరచబడిన వారం, ఎన్నుకోబడిన వారం క్రీస్తు చేత మనం విడవబడే గుంపుల్లో ఉంటే ఏమైనా లాభం ఉందా అండి? వారం వారం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవలో సహకరిస్తూ ఉన్నాం. మన వంతుగా మనకు దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి సహకరిస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞలు మనం జరిగించకపోతే, పరలోకం వెళ్ళకపోతే ఇవన్నీ చేస్తే మన లాభం ఉందా? దాన ధర్మాలు చేస్తే మన లాభం ఉందా? లేదు. ఈ నీతి న్యాయములు సింహాసనకు ఆధానకరముగా మనము చేస్తూ ఉండాలి. రేపటి గురించి మనం ఆలోచించేది కాదు, రేపు ఏవి సంభవించునో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్ని రేపటి గురించి మనం అతిశయపడొద్దంట. చూడండి, ఈరోజు మనుషులుగా ఉన్న మనము ఏం చేస్తూ ఉన్నామనంటే, మనకున్న కొంచెం దాన్ని బట్టి ఏం చేస్తూ ఉన్నామండి? అతిశయపడతా ఉన్నాం. ఏదో కారు ఉందో, ఇల్లుందో,
ధనం ఉందో, బంగారం ఉందో, దేని బట్టి మనం అతిశయిస్తూ ఉన్నాం ఈరోజు. అందుకనే ఇక్కడ ఆదికాండము 41వ అధ్యాయం 41వ వచనం. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. చూడండి, యోసేపు గురించి మనము పోయిన గతంలో చెప్పుకుంటాం కదా. చూడండి, యోసేపుని ఏ విధంగా చేసినాడంట దేవుడు? ఐగుప్తుకి అంతా కూడా రాజుగా దేవుడు చేసినాడంట. చూడండి, రాజుగా చేయడానికి కారణం ఏంటిది మనం తెలుసుకున్నాం ఇంత ముందుకు కదా. ఏ స్థితిలో నుంచి వచ్చినాడు, ఏ పరిస్థితిలో నుంచి వచ్చినాడు, తన అన్నలు ఏ విధంగా అమ్ముకున్న దాన్ని బట్టి ఏ విధంగా మరి ఐగుప్తు దేశంకి వచ్చి ఏ విధంగా దేవుడు నిలబెట్టినాడో కూడా మనకు తెలుసు కదా. ఎట్లా నిలబెట్టినండి? నీతిగా జీవిస్తే, యథార్థంగా జీవిస్తే, పరిశుద్ధతను కాపాడుకున్నందుకే దేవుడు నిలబెట్టడానికి కారణం ఏంటిది అని అంటే, తన జీవితంలో మరి మొదటి స్థానం దేవునికి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు మొదటి స్థానం దేవునికి ఇస్తున్నామా? లేకపోతే ఇప్పటిదాకా చదువుకున్నట్టుగా రేపటి గురించి ఆలోచిస్తూ మరి దేన్నో బట్టి, మనకున్న ధనం బట్టి, మనకున్న ఐశ్వర్యం బట్టి మనం అతిశయిస్తూ ఉన్నామా? మన పరిశుద్ధతను కాపాడుకోలేకపోతా ఉన్నాం ఈరోజు. నేను క్రీస్తుని పోలి నడిచినట్టు మీరు నన్ను పోలి నడవండి అని అపోస్తలుడైన పౌలు చెప్పిన విధముగా మనం చెప్పలేకపోతా ఉన్నామనంటే ఏంటిది? అతిశయం వస్తుంది మనలో. ఎక్కడో ఒక గర్వము, అహంకారం, అతిశయం మనలో ఏదో మొదలైతా ఉంది. అందుకనే ఇవన్నీ కూడా చంపేసుకోవాలని అంటే ఏం చేయాలండి? ఏదో దాన ధర్మాలు చేస్తే చనిపోతుందా? ఇదంతా క్రీస్తు వ్యతిరేకంగా ఉన్న మాటలన్నీ కూడా, క్రీస్తు వ్యతిరేకంగా ఉన్న ఆ యొక్క పనులన్నీ కూడా ఆగిపోతాయా? దాన ధర్మాలు చేస్తే ఆగిపోవండి. ఎప్పుడైతే నీ హృదయం అనేది బైబిల్ పైన, దేవుని యొక్క మాటల పైన, ఆ హృదయం మరి మాటలు అనేవి నీ హృదయంలో ఎప్పుడైతే ఉంచుకుంటావో, ఎప్పుడైతే ఇమిడి కలిగి నీ జీవితంలో ఉంటాయో, అప్పుడు నువ్వు ఫలిస్తూ ఉంటావు. అప్పుడు నీ జీవితం అనేది మార్చబడుతూ ఉంటుంది. నీ బ్రతుకు ఎప్పుడు మార్చబడుతుంటుంది అంటే ఆయన వాక్యానికి, ఆయనకు సమయం ఇచ్చినట్లయితే, ఆయన మార్గం. చూడండి, ఇప్పటిదాకా చెప్పుకున్న విధంగా కదా. చూడండి, ఏ దినం గురించి మనం ఆలోచించేది కాదు, అతిశయించేది కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఫరో రాజు మరి ఐగుప్తు దేశం అంతటి పైన దేవుడు మరి యోసేపుని అధికారిగా దేవుడు ఉంచితే ఏమైనా అతిశయం వచ్చిందా? యోసేపులో ఏమైనా అహంకారం వచ్చిందా? చూడండి, గర్వం, అహంకారం, అతిశయం ఉన్నట్లయితే అతడు నిలబడేవాడు కాదు యోసేపు. చూడండి, అందుకనే 45వ అధ్యాయం 5వ వచనం చదవండి. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. చాలు. చూడండి, యోసేపు ఎంత మంచి మాట చెప్తా ఉన్నాడండి. నేను ఐగుప్తులోకి నన్ను అమ్మినందుకు మీరు బాధపడకండి అన్నలు అని చెప్తా ఉన్నాడు. ఆ 10 మంది అన్నలకు చెప్తా ఉన్నాడు. చూడండి, ఐగుప్తు దేశానికి అమ్మేసారండి యోసేపుని. ఎందుకు? కలలు భావాలు చెప్పేవాడు, ఎప్పుడు చూసిన కలలు పడతాయి అని దూషిస్తూ, అవమానిస్తూ, మరి తన పైన వ్యతిరేకంగా పన్నాంగం కలిగి ఉండి మరి అమ్మేసినారు అతన్ని. అమ్మేసిన తర్వాత తిరిగి మరి 17 సంవత్సరాలకు వచ్చిన యోసేపు 30 సంవత్సరాలకు దేవుడు రాజుగా నియమించాడు అతన్ని. హల్లెలూయా. నియమించడానికి కారణం ఏంటిదనంటే తన జీవితంలో ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు అంటూ ఉంటారు చాలామంది, నా జీవితంలో ఎన్నో పరిస్థితులు వస్తూ ఉన్నాయ్యా, ఎన్నో మరి శ్రమల గుండా నడుస్తూ ఉన్నాను, ఎన్నో దారిద్రమైన పరిస్థితుల గుండా నడుస్తూ ఉన్నాను ఈరోజు, కానీ నాకు దారి ఏదో తెలియట్లేదు, మార్గం ఏదో నాకు తెలియట్లేదు ఈరోజు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. చూడండి, యోసేపుకి మరి 13 సంవత్సరాల దాకా ఎటువంటి మరి అధికారము ఇవ్వబడినట్లు లేదు. ఆ 13 సంవత్సరాల లోపల కొద్ది సంవత్సరాలకు దేవుడు మరి ఫరోని వాడుకొని తన ఇంటి పైన, తన పొలం పైన దేవుడు అధికారం అనుగ్రహించినంట. హల్లెలూయా. చూడండి, తన ఇంటి పైన, తన అంతటి పైన కూడా అధికారం అనుగ్రహించినంట. కానీ ఎవరి పైన అధికారం లేదంట అతనికి? ఫరో భార్య పైన. చూడండి, తన భార్య పైన అధికారం లేదు అన్నాడు. ఏమన్నాడు? మరి వచ్చి చేయమని, మరి తప్పు చేద్దాం, పాపం చేద్దాం అని అంటే ఏమన్నాడు?
నాకు ఫరో రాజు ఇది అంతటి పైన అధికారం ఇచ్చింది కానీ నీ పైన అధికారం ఇవ్వలేదమ్మా అని అన్నాడు. చూడండి, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు యోసేపు. తన జీవితంలో వస్తున్న ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. తన వాగ్దానకు విరోధంగా వ్యతిరేకంగా ఎన్నో పరిస్థితులు అన్నీ కూడా చెలరేగినాయి, కానీ అవన్నీ కూడా దేవుడు అణిచివేస్తూ ఉన్నాడు. ఎప్పుడు అనంటే దేవునితో సంబంధం కలిగి ఉంటున్నాడు యోసేపు కాబట్టి. అందుకనే తన అన్నలతో ఏమని చెప్తా ఉన్నాడండి, ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అని చెప్తా ఉన్నాడు. చూడండి, దుఃఖపడకండి, నన్ను అమ్మివేశారు కదా, ఈరోజు కరువు వచ్చింది కదా, కానాను దేశంలో కరువు వచ్చింది, మీరందరూ ఇప్పుడు ఐగుప్తు దేశంలోకి వచ్చారు కదా, మీరు కరువు వచ్చింది కదా, దేవుడు నన్ను ఎందుకు నిలబెట్టిండు, ఎందుకు మీరు అమ్మేసినారంటే నా మేలు కోసమే వచ్చింది. హల్లెలూయా. ఈరోజు చెప్తారా అండి ఎవరన్నా, అమ్మివేసినందుకు, అన్నలు అమ్మేసినందుకు ఏమన్నా నా మేలు కోసమే నువ్వు అమ్మేసారు, నా మేలు కోసమే మీరు నాకు నష్టం చేశారు కాబట్టి ఈరోజు నన్ను దేవుడు దీవించిండు, మిమ్మల్ని పోషించే విధంగా దేవుడు నాకు అనుగ్రహించినని చెప్పుతారా ఎవరన్నా? చూడండి, ఆ స్థితిలో ఉన్నా కూడా తన ఇష్టాన్ని, సొంతాన్ని, తన హోదాని కూడా పక్కన పెట్టేసి దేవుని చిత్తానికి లోబడతా ఉన్నాడు యోసేపు. హల్లెలూయా. మరి దేవుని చిత్తానికి లోబడుతున్నామా ఈరోజు? దేవుని మాటకు లోబడుతున్నామా ఈరోజు? చూడండి, అంత హోదాలో ఉన్న వ్యక్తి, ఐగుప్తు దేశం అంతటి కూడా రాజు అండి, రాజు తర్వాత రాజు. యోసేపు ఏది చెప్తే అది జరగాలి అక్కడ. చూడండి, ఆ స్థితిలో ఉన్న యోసేపు ఏమి తాగలేదండి, అందుకనే నోరు ఎండుకుపోతా ఉంది, ఏమనుకోకండి. అయితే చూడండి, అమ్మి వేసినందుకు మీరు బాధపడకండి. చూడండి, చదవండి మళ్ళీ, దుఃఖపడకండి. అక్కడ చదవండి. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. చాలు. చూడండి, ఏమంటా ఉన్నాడండి, మీరు దుఃఖపడకండి, మన ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా దేవుడు నన్ను పంపించినని యోసేపు చెప్తా ఉన్నాడండి. చూడండి, ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటిదనంటే, మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, దీవిస్తే, ఇక ముందుకు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, ఇప్పుడున్న మరి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ పరిస్థితుల నుంచి దేవుడు విడిపించబోతా ఉన్నాడు. ఇక ముందుకు ఆయన కార్యాలు దేవుడు జరిగించబోతా ఉన్నాడు మన జీవితంలో. హల్లెలూయా. ఇక ముందుకు ఇప్పుడు చూసిన ఐగుప్తులు ఇక ముందుకు మీరు చూడరు అని దేవుని వాక్యం సెలవిస్తున్న విధముగా మనం ఇప్పుడు చూస్తున్న ఇక పరిస్థితులన్నీ కూడా ఇక ముందుకు చూడబోము. హల్లెలూయా. ఎందుకు అనంటే, దేవుడు యోసేపు జీవితంలో చేసిన కార్యమును బట్టి దేవుడు మన జీవితంలో అలాంటి కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. అలాంటి కార్యం జరిగించబోతా ఉన్నాడు మన జీవితంలో కూడా. ఎందుకనంటే, నువ్వు ఈరోజు అవమానపడుతున్నావు కదా, శ్రమ పడుతున్నావు కదా, నిందలు పడుతున్నావు కదా, దూషించబడతా ఉన్నావు కదా, నువ్వు దాన్ని బట్టి కృంగుదలలో వెళ్తా ఉన్నావు. కానీ ఏం చేయాలి నువ్వు అనంటే, దేవుని సమీపానికి రా, దేవుని సన్నిధికి రా, ఆయన సన్నిధిలో మోకరించు, ప్రార్థించు దేవుని సన్నిధిలో. కానీ నిన్ను ఎవరైతే శ్రమ పడుతున్నారో, ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, బాధ పెడుతున్నారో, వారిని బట్టి నువ్వు దూషించకు, అవమానించకు, వెలువేయకు. ఎందుకనంటే, రేపటి దినమున యోసేపు తన అన్నలకు అందరికీ ఆధారమైనట్టుగా నువ్వు అనేకులు ఆధారం కాబోతున్నావు. హల్లెలూయా. తన అన్నలకు అందరికీ కూడా, తన కుటుంబం అంతా కూడా దేవుడు మరి యోసేపును ఆధారకర్తగా చేసిన విధముగా దేవుడు నిన్ను కూడా ఆ విధంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. మరి ఏమైందనండి, చేయడానికి కారణం ఏంటిదనంటే, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, తన మాటను కాపాడుకున్నాడు. చూడండి, ఈరోజు నష్టం చేస్తే, అపాయము కలిగి వేరే వాళ్ళు మనకు చేస్తే ఏం చేస్తామండి, నోటి ద్వారా మనం పొడగొట్టుకుంటూ ఉంటాం, నోటి మాటల ద్వారా మనం పొడగొట్టుకుంటూ ఆశీర్వాదం మనం పొందుకోలేని వారంగా మనం ఉంటాం. చూడండి, వారు నిందించరండి, వారు అవమానించరండి, మనము కూడా వారిలాగే చేస్తే వారికి మనకి ఏమైనా పొత్తు ఉంటుందా? ఉండదు. వారికి మనకు ఏమైనా పొత్తు ఉండదు. ఎందుకనంటే, ఇప్పుడు కుక్క ఒరింది, ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కుక్క అరుస్తుందని చెప్పి మనం అరుస్తాం ఏమన్నా? మర్మం ఎందుకు? దాని స్వభావం అదే కదా. కుక్క స్వభావం ఏంటిది? మనం పోతుంటే అరుస్తుంది అది తప్పకుండా. కానీ అలాంటి స్వభావం కలిగి ఉన్న దాన్ని బట్టి మనం కూడా దానిలాగా అరిస్తే మన లాభం ఉందా? ప్రయోజనం లేదు. నువ్వు ఎంత అరిస్తే అది కూడా అరుస్తూనే ఉంటుంది ఇక. అందుకని మౌనం దాల్చి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండి ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఎదురు చూస్తామో, చూడండి, ఈ ఐగుప్తులో ఉన్న ఆ యొక్క ధన సమృద్ధి యోసేపు చేతిలో ఉన్న విధముగా దేవుడు మన చేతిలో సమస్తము ఇవ్వగల సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. అందుకని దేవుడితో మనం నడవాలి. దేవునితో ఆయన సన్నిధిలో మరి ఆయనతో ప్రయాణం చేసినట్లయితే తప్పక మనం ఆశీర్వదించబడతా ఉంటామంట.
అందుకని యోసేపు తన అన్నలందరినీ కూడా క్షమించిన విధముగా నీవు కూడా రేపటి నాడు దేవుడు నిన్ను దీవిస్తే ఈ విధంగా నువ్వు అందరిని కూడా క్షమించగల మనసు మనకు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ మనసు కలిగి ఉన్న వారే క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగిన వారు. హల్లెలూయా. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఈ మనసును కలిగినట్లయితే నువ్వు తప్పగా క్రైస్తవుడివే, క్రైస్తవురాలువే. నువ్వు ఎప్పుడండి? ఇతరులను మనం క్షమించినప్పుడు కదా. అందుకనే ఇక్కడ చూసుకుందాం ఇంకా. అందుకనే 37వ అధ్యాయం 16వ వచనంలో కీర్తనలో ఉంటుంది కదా, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే అది శ్రేష్టమైనదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చూడండి, నీతిమంతులు మరి నీతిగా జీవించే వారికి అందరూ స్నేహితులు ఉండరా అండి? నీతిగా యథార్థంగా జీవించే వారికి స్నేహితులు ఉండరా? చాలామంది ఉండరు. మోసం చేసేవారికి, అన్యాయం చేసేవారికి, మరి అక్రమం చేసేవారికి స్నేహితులు చాలామంది ఉండరు. ఎందుకనంటే అక్రమం చేసి డబ్బు సంపాదిస్తారు కదా. అక్రమం చేసి మరి పాపం చేసో మరి ఏ విధమైన అక్రమం చేసి మరి డబ్బు సంపాదిస్తారు కాబట్టి వారికి అనేకమైన బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, ఓదార్చేవారు ఉంటారు, బలపరిచేవారు ఉంటారు. అయ్యో నీ వెనకాల ఉన్నా నేను అని సపోర్ట్గా ఉన్నా అని చెప్పేవారు కూడా ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు నీతిగా జీవిస్తావో, యథార్థంగా జీవిస్తావో నీ వెనకాల ఎవరు ఉండరండి? ఉంటారా ఎవరన్నా? ఉండరు. నీ వెనకాల ఎవరు ఉండరు. నీతిగా జీవిస్తున్నావు కాబట్టి. ఎందుకు? ఒకరిని అన్యాయం చేసేలేవు, ఒకరిని మోసం చేసేలేవు కాబట్టి నీ వెనకాల ఎవరు రారండి. ఎందుకు? నీతిగా యథార్థంగా జీవిస్తున్నావు. నీ దగ్గర ఏముండదు. ఎందుకు? డబ్బు ఉంటుందా? అంతగా డబ్బు ఉండదు నీ దగ్గర, అంతగా సమృద్ధి ఉండదు నీ దగ్గర. అందుకని నీ దగ్గర ఎవరు రారు, నీ వెంబడి ఎవరు రారు. ఎందుకు అనంటే నువ్వు నీతిగా జీవిస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. క్రీస్తు యేసునందు నువ్వు నీతిగా జీవించినట్లయితే తప్పక మనం ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. హల్లెలూయా. ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే అనంటే నీతిగా మనం జీవించాలి, యథార్థంగా మనం జీవించాలి. చూడండి, యోసేపులో ఉన్న నీతి ఏంటిది? అతని నీతి బయలుపరచబడింది తన అన్నల దగ్గర. తన యథార్థత బయలుపరచబడింది, తన గుణము బయలుపరచబడింది. బయలుపరచబడలేదా? బయలుపరచబడింది. తన గుణం ఏంటిది? తన అన్నలందరినీ కూడా క్షమించినండి. చూడండి, ఈరోజు మరి మన స్నేహితులే కావచ్చు, మన కుటుంబీకులే కావచ్చు, మరి దుమ్మెత్తి పోషిస్తూ ఉంటారు. పోషించిన పరిస్థితులలో కూడా మరి ఒకనాటికి దేవుడు నిన్ను దీవిస్తే, ఆశీర్వదించిన తర్వాత నువ్వేం చేస్తావండి? వారికి దారిద్ర్యమైన పరిస్థితి వచ్చింది, తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వచ్చింది. వారిని నువ్వు ఓదారుస్తావా, లేకపోతే చేరదీస్తావా, లేకపోతే దూషిస్తావా? చూడండి, ఏంటిది? క్రీస్తు ప్రేమను బట్టి మనము వారిని ప్రేమించాలంట. హల్లెలూయా. అందుకనే రోమా రాసిన పత్రికలో ఉంటుంది, చదువుదాం ఒకసారి. 12వ అధ్యాయం 20వ వచనం చదవండి. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పుల కుప్పగా పోయిదు. హల్లెలూయా. ఏం పోస్తారంట? నిప్పుల కుప్పగా పోస్తామంట. ఎందుకనంటే చూడండి, ఈ శత్రువులు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పుకొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయుదువు. హల్లెలూయా. ఈ విధంగా మనం చేసినట్లయితే, ఒకవేళ వారు నష్టం చేసినట్టు మనం నష్టం చేస్తే మనకు ఇలాంటి ఆశీర్వాదం ఉండదు. ఒకవేళ వారు నష్టం చేసి, ఒకవేళ వారు దారిద్ర్యమైన పరిస్థితిలో ఉన్నారనుకో, మనం ఒకవేళ వారికి తిండి పెట్టినామనుకో, వారి నెత్తిలో ఏం పోసినట్టంట? నిప్పులు కుప్పగా పోసినట్టంట. హల్లెలూయా. ఆ విధంగా పోయబడాలి అని అంటే మనము ఆ విధంగా జీవించేది కాదు. వారు జీవించినట్టుగా మనం జీవించేది కాదు. వారు బ్రతికినట్టుగా మనం బ్రతికేది కాదు. వారు ఆ స్వభావం బయట పెట్టుకున్న విధంగా మనం పెట్టుకునేది కాదు. మన స్వభావం ఏంటిదనంటే క్రీస్తు యేసు కలిగిన స్వభావం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ స్వభావము, ఆ హృదయము, ఆ మనసు మనం కలిగినట్లయితే తప్పగా వారి పైన నిప్పులు పోసినట్టంట. హల్లెలూయా. అందుకనే చూడండి, ఆ పైన వచనాలు కూడా చదవండి. 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనగా దేవుని ఉగ్రతకు చోటీడి పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిమిత్తము అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. చాలు. హల్లెలూయా. చూడండి, పగ తీర్చుట ఎవరి పని అంట? దేవుని పని. పగ తీర్చుట ఆయన పని, ఆయనకు అప్పగిస్తే చాలు. అందుకని యోసేపు ఏం చేసినాడంటే ఆ పగ తీర్చుకోలే అండి, దేవుడే చేసుకుంటాడు, దేవుడే అప్పగిస్తాడు. అందుకని తన తండ్రి యాకోబు చనిపోయిన తర్వాత, అందుకని 50వ అధ్యాయం చూసుకోండి ఒకసారి.
50వ అధ్యాయం ఆదికాండం 20వ వచనం అనుకుంటా. 20. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. 21. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. యోసేపు అతని చూడండి, యోసేపు చెప్తున్న మాట ఏంటిదనంటే, మరి తన అన్నలు కూడా యాకోబు చనిపోయిన తర్వాత మరి యోసేపు తన కుటుంబం అంతటిని కూడా పోషిస్తున్నాడు కదా ఐగుప్తులో. పోషిస్తున్నప్పుడు ఏమైందనంటే, మరి యోసేపు దగ్గరకు వచ్చినాడంట తన అన్నదమ్ములందరూ కూడా ఒక పత్రిక తీసుకొని, ఒక లెటర్ తీసుకొని వచ్చినాడంట. ఏంటిది? తన తండ్రి చనిపోయిన తర్వాత ఒకవేళ మా తమ్ముడు ఆ పగను బట్టి, ఒకవేళ అమ్మేసినాం కదా, అప్పుడు ఆ పగను బట్టి మమ్మల్ని చంపుతాడేమో అని చెప్పి, ఆ ఒక పన్నాగం కలిగి ఉన్నాడేమో మా తమ్ముడు అని చెప్పి వారు ఏం చేసినాడండి, తన తండ్రి చనిపోయిన తర్వాత మరి వారు ఒక లెటర్ తీసుకొని వచ్చినారు అందరు కూడా. ఏంటిది? యోసేపు ఎట్లా చేసి మనల్ని చంపుతాడయ్యా, చంపుతాడు, ఎట్లయినా మన పిల్లలు చంపుతాడు, మన సంతానం అంతా కూడా చంపేస్తాడు. మనం ఏం చేయాలంటే తెలివి కలిగి ఒక లెటర్ రాసుకొని వెళ్ళి యోసేపు దగ్గర వెళ్దాం. ఏంటిది? యాకోబు రాసినట్టుగా వారు రాసిరండి, వాళ్ళే రాసిరు, అన్నదమ్ములే రాసిరు లెటర్. ఏంటిదనంటే, మరి నీ అన్నలను ఎప్పుడు కూడా చంపకయ్యా, నీ అన్నలను కూడా నన్ను చూసుకున్న విధంగా నువ్వు చూసుకో అని చెప్పి తన మరి యోసేపుకి ఉత్తరం రాసిన విధంగా మరి ఆ అన్నలు కూడా రాసిరంట. ఆ ఉత్తరం రాసిన తర్వాత ఏం రాసిరానంటే, మరి మీ అన్నలు కూడా ఎప్పుడు కూడా కీడు చేయకయ్యా, నన్ను బట్టి నా ముఖం చూసి మీ అన్నలను కూడా పోషించు అని ఆ లెటర్లో రాసిరంట వాళ్ళు. చూడండి, ఆ లెటర్ రాసింది యాకోబు కాదు, తన అన్నదమ్ములు రాసిర్రు. ఎందుకు? చంపుతాడేమో, అధికారం ఉంది, బలం ఉంది అని అంటే. ఇక్కడ యోసేపు చెప్తున్న మాట ఏంటిదనండి, మీరు నాకు 20వ వచనం, 19వ వచనం కావాలి. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నాను. చాలు. చూడండి ఏమంటున్నాడు యోసేపు, ఏమంటున్నాడు? మీరు భయపడకండి, నేను దేవుని స్థానమందున్నా. హల్లెలూయా. నేను దేవుని స్థానమందున్నా, మీకు ఎప్పుడు కూడా కీడు చేయను. హల్లెలూయా. మీకు ఎప్పుడు కీడు చేయను. నా తండ్రి చూసుకున్న విధంగా మిమ్మల్ని కూడా చూసుకుంటా అయ్యా, మీ పిల్లల్ని కూడా చూసుకుంటా, కానీ ఎప్పుడు కూడా మీకు కీడు చేయనయ్యా. నా అన్నలు మీరు. ఇప్పుడు తండ్రి ఉన్నప్పుడు ఒక స్వభావము, తండ్రి లేనప్పుడు ఒక స్వభావం కలిగి ఆ మనిషిని, ఆ వ్యక్తిని కాదు నేను. ఒకటే, ఏంటిది? క్రీస్తు కలిగి ఉన్న స్వభావం కలిగి ఉన్న వాడిని. హల్లెలూయా. క్రీస్తు కలిగి ఉన్న ఆ స్వభావం కలిగి ఉన్న వాడిని అయ్యా. నేను ఎప్పుడు కూడా కీడు చేసేవాడిని కాదు. అప్పుడు చూసుకున్న మిమ్మల్ని ఇప్పుడు కూడా చూసుకుంటా, ఇక ముందు కూడా చూసుకుంటా. హల్లెలూయా. చూడండి, తన కన్నలకు ఇస్తున్న ఆ యొక్క ధైర్యం ఇస్తా ఉన్నాడు. చూడండి, వారు చేస్తున్న తప్పును బట్టి వారికి భయం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కదా. తన అన్నలు చేసిన కీడును బట్టి వారికి భయం ఉంటుంది, ఖచ్చితంగా భయం ఉంటుంది, బుగురు ఉంటుంది, చంపుతాడేమో, ఏం చేస్తాడేమో, ఉంచుతాడా ఏంది అన్నప్పుడు యోసేపు దేవుని యందు భయభక్తులు కనేవాడు. అందుకని దేవుని స్థానం అందున్నా నేను మీకు కీడు చేస్తే దేవుడు నాకు కీడు తలపెడతాడయ్యా, నేను అలాంటి వాడిని కాదు. అందుకని ఇక్కడ కింది వచనం, ఇంకా 20వ వచనం, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చాలు. చూడండి, అనేక ప్రజలకు బ్రతికించినట్టుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించినయ్యా. చూడండి, ఈరోజు అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఈరోజు నేను యోసేపును నిలబడ్డానంటే అది దేవుని కృప. అది ఎట్లా అనంటే, మీరు అమ్మిన దాన్ని బట్టే దేవుడు నాకు ఈరోజు కృప ఇచ్చినాడు. హల్లెలూయా. మీరు ఏదో ఆలోచన చేసిన దురుద్దేశం కలిగి నాకు మరి ఈరోజు నష్టం చేసినారని మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు అవన్నీ కూడా నాకు మేలుకరంగా అనుగ్రహించినాడు. హల్లెలూయా. మీరు దురుద్దేశంతో నాకు అమ్మేసిరేమో, కానీ దేవుడు ఆ కీడంతటిని కూడా, ఆ యొక్క ద్వేషము, ఆ ఆలోచన అంతటిని కూడా దేవుడు నాకు ఆశీర్వాదకరంగా దేవుడు నాకు చేసినాడు. చూడండి ఏ విధంగా చేసినాడు యోసేపుకి. చూడండి, ఇతరులు మనుషులు తలపెట్టిన కీడును బట్టి మనకు తలుతుందా? తలగదండి. వారు చేసే అన్యాయము కావచ్చు, మోసము కావచ్చు, ఎప్పటికైనా అది పట్టబగలు మరి బయలుపరచబడతా ఉంటుంది. అందుకనే నైట్ కూడా చాలా విషయాలు దేవుడు మాట్లాడినాడు. చూడండి, మరి చీకట్లో చేసిన పని వెలుగులో బయలుపరచబడతా ఉంటుందంట. అందుకనే
ఏమి చేస్తున్నామో, ఏ విధంగా ఆలోచన చేత మనం ఉన్నామో, ఏ విధంగా క్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకుంటున్న మనలో ఏ ప్రేమ కలిగి ఉన్నామండి ఈరోజు మనము? ఏ హృదయం మనం కలిగి ఉన్నాం ఈరోజు అని అంటే, క్రీస్తు యేసు కలిగిన మనము ఆ హృదయం మనం కలిగి ఉండాలి, ఆ మనసు మనం కలిగి ఉండాలి. అందుకని యోసేపు క్షమిస్తున్న విధముగా తన అన్నను కూడా క్షమిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ కాబట్టి భయపడకూడదు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. హల్లెలూయా. ఎట్లా మాట్లాడినంట? ప్రీతిగా మాట్లాడినంట యోసేపు. మిమ్మల్ని కాదు, మీ పిల్లలను కూడా పోషిస్తా. చూడండి ఎంత ప్రత్యేకత దేవుడు ఇచ్చినాడండి. చూడండి ఈరోజు దేవుడు ఉన్న పరిస్థితిని బట్టి మనం ఆలోచిస్తూ ఉంటాం, కానీ జరగబోయే పరిణామం బట్టి, జరగబోయే ఆశీర్వాదాన్ని బట్టి, జరగబోయే దేవుడు ఒక స్థానంలో నిలబెట్టి దాన్ని బట్టి మనం ఆలోచించలేకపోతా ఉన్నాం ఈరోజు. ఎందుకు అనంటే, అందుకనే మనుషులకు ఏం తెలుసు అంట? గతము మనుషులకు తెలిస్తే భవిష్యత్తు దేవునికి తెలుసు. చూడండి, గతంలో ఉన్న విషయాలు మనకు తెలుసు, కానీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందంట? దేవుని చేతిలో ఉందంట. ఆయన చేతిలో, దేవుని చేతిలో ఉంది. కాబట్టి గతము మనం మర్చిపోవాలి. అందుకని భవిష్యత్తు ఏ విధంగా ఉంది, ఏ విధంగా దేవుడు జరిగించబోతా ఉన్నాడు అని మనము గ్రహిస్తూ ఉండాలంట. అందుకని ఇక్కడ వాక్యం చూసుకుందాం. ఇంకా ఒకటో పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. చాలు. చూడండి, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనక మీరు కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. చూడండి, దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందని అంటే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు కీడుకు దూషణకు అవమానించే వారిని అవమానించక మీరు దూరంగా ఉండాలి ఇవన్నీ విషయంలో కూడా. ఎందుకనంటే మీరు పిలువబడిన వారు, హల్లెలూయా, మీరు ఏర్పరచబడిన వారు, మీరు ఎన్నుకోబడిన వారు క్రీస్తు యందు. కాబట్టి వారు చేసినట్లు మనం చేసేది కాదు, వారు అవమానించినట్టు మనం అవమానించేది కాదు. అందుకని క్రీస్తు యేసు కలిగిన మనసు. అందుకని ఆశీర్వాదం మనకు వారసులు అవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడని చేయొద్దంట. మనం ఈ విధంగా చేసి మనం క్రైస్తవులమా? సరే, క్రైస్తవులని పక్కన పెడితే మనిషి కాదు. ఒకవేళ కీడుకు ప్రతి కీడు చేసినట్లయితే మనిషితో పోల్చాలి. చూడండి, దైవజనుడు చెప్పిన విధముగా ఏంటిది? ఒక మనిషిని ఒక మతంతో చూడొద్దు, ఒక కులంతో చూడదని మంచి మాటలు చెప్పినాడు కదా. ఒక మతంతో ఒక మనిషిని వ్యత్యాసం వేరుగా చూడొద్దు, మనిషిని మనిషిలాగా చూడాలి కదా. అందుకని మనిషిని మనిషిలాగా చూడాలనంటే ఆ మనిషిలో ఉన్న స్వభావం ఏ విధంగా ఉండాలంటే ఈ విధంగా కీడుకు ప్రతి కీడు చేయొద్దంట, మనం దూషణకు ప్రతి దూషణ చేయొద్దనంట. అందుకని ఇక్కడ 10వ వచనం చదవండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చాలు, హల్లెలూయా. ఏమనంటున్నాడు? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు. ఒకవేళ మంచి దినములు చూడగోరు, ముందు కాలంలో చూడాలని మనం అనుకుంటే ఏమంటున్నాడు ఇక్కడ? నీ నాలుకని కాపాడుకో, నీ నోటి నుంచి వస్తున్న మాటను కాపాడుకో. ఒకవేళ నువ్వు పరిస్థితుల్లో ఉన్నావు, దారిద్ర్యమైన పరిస్థితిలో ఉన్నావేమో, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నీ నోటి ద్వారా నువ్వు పొడగొట్టుకుంటావు. ఆ నాలుకను కాపాడుకుంటే, ఆ కపటమైన మాటలు కాపాడుకున్నట్లయితే, చూడండి, ఆ కాచుకున్నట్లయితే చూడు, మంచి దినములు నువ్వు చూడగోరుతావు. హల్లెలూయా. మంచి దినం చూడగోరాలి అని అంటే ఈరోజు చాలామంది కూడా దేవుని సెలవు లేకుండానే చనిపోతూ ఉన్నారండి చాలామంది. చూడండి, ఈరోజు చాలామంది చూసుకుంటే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వారి పరిస్థితిని బట్టి కావచ్చు, వారి నిందలను బట్టి, వారికి ఉన్న వివిధమైన పరిస్థితులలో వెళ్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ దాన్ని బట్టి, ప్రేమను బట్టి మందు తాగుతూ ఉన్నారు. చూడండి,
ఇవన్నీ దాన్ని బట్టి వారు కాలము రాకముందుకి వారు చనిపోతా ఉన్నారంట. దేవుని వాక్యం సెలవిస్తుంది. కాలము ఇంకా రాకమునుపే, దేవుని సెలవు రాకముందుకే చనిపోతా ఉన్నారు. చూడండి, లోకంలో ఉన్న వారికి ధైర్యం ఉందా అంటే ఉందా? ధైర్యం లేదండి. వారికి ఆధారం ఉందా? లేదు. ఆధారం లేదు, ధైర్యం లేదు. ఈరోజు మనకు ఆధారమైన వాడు నరుడా? కాదు, దేవుడు. హల్లెలూయా. మనకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన దేవుడు. ఆయన అందుకని ఎవరిని సేవిస్తున్నాం ఈరోజు అని అంటే ఆయన ప్రభు, ఆయన యుగములకు దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మనం సేవిస్తున్నావు కాబట్టి ధైర్యం కలిగి ఉండు, నిరీక్షణ కలిగి మనం ఉందాం. అందుకని ఈ కపటమైన మాటలు పలకకుండా మన నాలుకను కాపాడుకోవాలండి. చూడండి, దేవుని సన్నిధికి వస్తాం, మాట్లాడతాము, మంచి పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతూనే ఉంటాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్యులు చూస్తున్నా కూడా మన నోరు కాపాడుకోమండి. ఇక దాని నాన్ స్టాప్గా వెళ్తూనే ఉంటుంది, ఇక నోట్ల నుంచి మాటలు ఇక పలుకుతూనే ఉంటాం. చూడండి, ఇతరులు దేవుని గణపరచాలి అని అంటే వారి ఎదుట దేవుని వెలుగు ప్రకాశించనియాలంట, మనం వెలుగు ప్రకాశింపనియాలంట. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, 5వ అధ్యాయం 16వ వచనంలో. చూడండి, వారి ఎదుట మనం వెలుగును ప్రకాశింపనియాలి. ఎప్పుడు అని అంటే అన్యులు చూస్తారు కదా మన స్వభావం ఏ విధంగా ఉందో, మన ఆలోచన ఏ విధంగా ఉందో, మనం ఏ విధంగా నడుస్తున్నామో, ఏ విధంగా మాట్లాడుతున్నామో అన్యులు చూడరా అండి? ఈరోజు చూస్తలేరంటారా? చూస్తున్నారండి. ప్రతి విషయం అంతా చూస్తూనే ఉంటారు, వారు గమనిస్తూనే ఉంటారు. ఎందుకు? ఈరోజు వారు దేవుని నమ్ముకోరు కదా. ఎట్లా ఉన్నారు, వారి మాట ఏ విధంగా ఉంది, వారి తలంపులు ఏ విధంగా ఉన్నాయి, వారి ప్రవర్తన ఏ విధంగా ఉంది, వారు యథార్థవంతులేనా? ఒకవేళ నేను ఏదైనా అడగడానికి వెళితే, వారి ఇంటి దగ్గర వెళితే ఇచ్చే గుణం కలిగిన వారేనా? చూడండి, ఇవన్నీ దాంట్లలో కూడా పరీక్షిస్తూ ఉంటారండి. అందుకని ఇక్కడ సామెతలు ఇక్కడ కీర్తనలు 113, 8వ వచనం. 113:8. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. చాలు. చూడండి, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్పల నుండి బీదలను పైకెత్తువాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. చూడండి, ఈరోజు ఏ స్థితిలో ఉన్నామండి మనము? మొదట్లో ఏ స్థితిలో ఉండే మనము? పెంటకుప్పల నుంచి వచ్చిన వారమే కదా, దారిద్ర్యమైన పరిస్థితుల నుంచి వచ్చిన వారమే కదా. చూడండి, దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుంది? ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తును, పెంటకుప్పల నుండి బీదలను పైకెత్తునని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఒకవేళ దేవుడు మనల్ని దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత, వర్ధిలింపజేసిన తర్వాత, అనేకులకు మాదిరికరంగా అనేకులకు మనం సాయం చేసిన ఆ స్థితిలో దేవుడు మనం నిలబెట్టిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటిదనంటే, మనం ఏ స్థితి నుంచి వచ్చినామో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మనం ఏ పరిస్థితుల నుంచి మనం వచ్చినాము, ఏ స్థితి నుంచి మనం. అందుకని యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఏ బండ నుంచి మనం చెక్కబడ్డామో, ఏ గుంట నుంచి మనము త్రోవబడ్డామో మనం జ్ఞాపకం తెచ్చుకోమని మరి యెషయా గ్రంథంలో ఉంటుందండి, 51వ అధ్యాయంలో. చూడండి, ఏ గుంట నుంచి మనం వచ్చినామో జ్ఞాపకం చేసుకోవాలి కదా. అందుకని బీదలను, మరి దరిద్రులను, మరి పెంటకుప్పల నుంచి లేవనెత్తి రాజులతో పాటు ఆయన కూర్చుండబెట్టిన దేవుడు మనం మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా మర్చిపోదాలా దేవుణ్ణి? మర్చిపోయేది కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో నీవు ఉన్నా, ఎంత అధికారంలో నీవు ఉన్నా కానీ, ఏ స్థితిలో నీవు ఉన్నావు, ఏ స్థితి నుంచి లేవనెత్తినడో దేవుడు అని ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇవన్నీ హెచ్చరిక. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తా ఉన్నా, ఏంటయ్యా మేము ఇంకా ఆ ఆశీర్వాదంలోనికి రాలేదు, ఇంకా దీవెనలోనికి రాలేదు అని అంటే, దేవుడు ముందుగా ఇవన్నీ కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకు? మనని ఇక ముందుకు దీవించబోతా ఉన్నాడు, ఆయన చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆశీర్వదించబోతా ఉన్నాడు. కాబట్టి ముందుగా క్రమకరమైన మాటలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. జరిగించబోయే కార్యములు బట్టి మనం ఏ విధంగా మెలకువ కలిగి మనం ఉండాలి, ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలో, యోసేపు జీవితం ఏ విధంగా మాదిరికరంగా ఉందో మనము గమనించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మనతోటి. అందుకని ఏ స్థితిలో నుంచి వచ్చినామో మనం జ్ఞాపకం చేసుకోవాలండి.
ఏ దారిద్ర్యమైన పరిస్థితి నుంచి మన దేవుడు లేవనెత్తిండో ఆ స్థితి మనము గమనించాలి. అందుకనే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. ఏంటిది? చదవండి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు యెహోవా. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా 9:24. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? అతిశయించిన వాడు ఎవరంతా అతిశయించాలంట? దేవుని అందు మనం అతిశయించాలంట. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు యెహోవానైన నన్ను బట్టి మీరు అతిశయించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, దేని బట్టి అతిశయిస్తా ఉన్నామండి ఈరోజు? దేని బట్టి అని అంటే మనకున్న హోదాని బట్టే కావచ్చు, మనకున్న పరిస్థితులు మారిన దాన్ని బట్టే కావచ్చు, ఒకవేళ ఇక ముందుకు జరగబోయే మరి మారే దాన్ని బట్టే కావచ్చు. మనం అతిశయించదు కాదు. ఆయన కృపచూపుచు వాడై ఉన్నాడు. భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించు యెహోవానైన నన్ను బట్టి మీరు అతిశయించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఆయన బట్టి అతిశయించాలి, కానీ ఎప్పుడు కూడా గుర్రములను బట్టి రథములను బట్టి మీరు అతిశయించదు కాదు. ఆ పైన వచనంలో ఉంటుంది కదా. మీరు గుర్రములను బట్టి అతిశయించదు కాదు, మీరు రథాలను బట్టి అతిశయించదు కాదు. శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించేవాడు కాదు. చూడండి, అతిశయించేవాడు నన్ను బట్టి అతిశయించాలి. అందుకనే దేవుని పోలి మనం నడవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్పిన విధంగా నేను క్రీస్తుని పోలి నడిచినట్టు మీరు నన్ను పోలి నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు అనండి, ఇవన్నీ కూడా చంపివేసుకోవాలి. క్రీస్తు విరోధంగా ఉన్న మాటలన్నీ కూడా, క్రీస్తు విరోధంగా ఉన్న అవన్నీ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఆయనతో నడిచే వారంగా ఉన్నట్లయితే తప్పక దినదినము వర్ధిల్లుతూ ఉంటామంట. చూడండి, ఇస్సాకు ఆ సంవత్సరంలో పంట వేస్తే 100 దేవుడు దేవుడు ఆ పంటను దేవుడు దీవించలేదా? దీవించిండు. ఆ సంవత్సరంలో దేవుడు మరి ఇస్సాకు పంట వేసినప్పుడు 100 దేవుడు దీవించిన ఆ యొక్క ఇస్సాకు జీవితంలో మన జీవితంలో దేవుడు జరిగించలేడా? నెరవేర్చలేడా? జరిగించగల సమర్థుడు మన దేవుడు. అందుకని మనం విశ్వసించాలి. అందుకని విశ్వసించువాడు కలవరపడరని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని విశ్వసించాలి, నమ్మాలి దేవుని వాక్యము, దేవుని మాట మనం లోబడాలి. అందుకని చూసుకుందాం. ఇంకా చూడండి, ఇక్కడ 2 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం. 2 సమూయేలు 3:1. 2 సమూయేలు 3:1. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. చాలు. చూడండి, మరి యుద్ధము చేస్తున్నప్పటికీ ఎవరితోనండి? దావీదుతో యుద్ధము చేస్తున్నప్పటికీ సౌలు కుటుంబము చూడండి, వారు జయం పొందుకోలేకపోయినారు, వారు అపజయం అనేది పొందుకున్నారు. చూడండి, దావీదు ఏం చేసినాడంటే మరి తన అన్నలను బట్టి కూడా, తన అన్నలు యుద్ధంలో ఉన్నారు. గొలియాత్ అనే వ్యక్తి ద్వారా మరి యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధం నుంచి తన జీవితం అనేది మొదలైపోయింది. చూడండి, మరి ఎప్పుడైతే గొలియాతుని తలను తీసుకొచ్చినాడు దావీదు, తీసుకొచ్చిన తర్వాత మరి ఏమన్నాడండి? సౌలు ఏమన్నాడు? వెండి బంగారంలు ఇస్తా, దాంతోపాటు నా కుమార్తెను కూడా ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు సౌలు చెప్పినాడు. ఎవడు చంపితే వాడు నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా, బంగారం ఇస్తా, ధనం ఇస్తా, వానికి హోదానిస్తా అని ప్రమాణం చేసినాడు. కానీ ఏమైందనండి, మరి ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత మరి దావీదుని చంపాలని మరి సౌలు పన్నాగం కలిగి ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడంటే మరి మరి తన దగ్గర మరి సౌలు దగ్గర ఉన్న సేవకులతో చెప్తా ఉన్నాడు. ఏంటిది? మరి దావీదును అక్కడ యుద్ధం ఉంది, ఆ యుద్ధంలో ముందు పెట్టండి అని చెప్తా ఉన్నాడు. ఎందుకు? ఆ యుద్ధంలో అతను చనిపోవాలని. అతను చనిపోతే నా బిడ్డ అతనికి ఇవ్వబడదు,
ధనం ఇవ్వబడదు, అతనికి హోదా ఇవ్వబడదు అని ఒక పన్నాగం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే గొల్యాతుని చంపిన తర్వాత కొన్ని రోజులకే కావచ్చు, ఏంటిది, యుద్ధాల మీద యుద్ధాలు వస్తూ ఉన్నాయి. ప్రతి యుద్ధంలో కూడా దావీదుని యుద్ధంలో ముందలు పెడతా ఉన్నాడు. ముందలు పెట్టి ప్రతి యుద్ధంలో కూడా దేవుడు దావీదుకి తోడై ఉంటున్నాడు. హల్లెలూయా. యుద్ధంలో విజయం ఇస్తా ఉన్నాడు, కానీ సౌలు యొక్క ఆలోచన దేవుడు చెరిపేసాడు. హల్లెలూయా. చూడండి, ఇలాంటి ఆలోచన కలిగిన వారు చాలా మంది ఉంటారు. ఏం కలిగి ఉన్నాడు సౌలు? చంపాలి. ఎందుకు మరి దావీదుని 10,000 కొలది అనంటే సౌలు 1,000 కొలది అంటున్నప్పుడు తనలో అసూయ మొదలైపోయిందనట, గర్వం మొదలైపోయిందనట. అయ్యో, నేను రాజును కదా, నేను దావీదు కంటే ముందుగా నేను నియమించబడిన రాజును కదా, నాకంటే వాడు హెచ్చింపబడతాడా, నాకంటే వాడు 10,000 కొలదిగా రాజుగా నియమించబడతాడా అని తనలో అతిశయం వచ్చిందంట. చూడండి, ఎప్పుడైతే మరి గొలియాతుని చంపిన తర్వాత మరి ప్రతి యుద్ధంలో కూడా ముందలు పెట్టి చంపాలనుకుంటాడు, కానీ తన యొక్క ఆలోచనలన్నీ కూడా చెడిపేసాడు దేవుడు. తన తలంపులన్నీ కూడా చెరిపేసి దేవుని ఉద్దేశాల ప్రకారంగానే దేవుడు తన జీవితంలో కార్యం జరిగిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని చిత్తం ఉంటే, దేవుని ఏర్పాటు నీ జీవితంలో ఉంటే, ఏ మనిషి వచ్చినా కూడా, ఏ మనిషి కూడా పన్నాగం కలిగి ఉన్న విధంగా, ఏ మనిషి పన్నాగం ఉన్నప్పటికీ కూడా ఏ పన్నాగం కూడా నీ జీవితంలో జరిగించబడదు. హల్లెలూయా. నీ జీవితంలో ఏ పన్నాగం, ఎలాంటి మనిషి వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడినట్లయితే, ఒకవేళ విరోధంగా వ్యతిరేకంగా పన్నాగం కలిగి ఉండి నిన్ను పడగొట్టాలి, చెడగొట్టాలి అని కలిగి ఉన్నట్లయితే, దేవుని ఏర్పాటు ఉంటే ఎవడు నిన్ను చెడిపోయలేడు. హల్లెలూయా. చెడిపేశాడా? చెడిపోయలేడు. దేవుని ఏర్పాటు నీ జీవితంలో ఉంది కాబట్టి, దేవుని ప్రణాళిక నీ జీవితంలో ఉంది కాబట్టి ఏ మనిషి వల్ల కూడా కాదు. ఒకవేళ దేవుడు ద్వారాలు తెరిస్తే ఏ మనిషి ద్వారా ఆపగలుగుతాడా? ఏ శక్తి ఆపగలుగుతుందా? ఆపలేదు. ఎప్పుడు అనంటే చూడండి, దావీదు జీవితంలో ఉన్న విధముగా, యోసేపు జీవితంలో ఉన్న విధముగా తన అన్నలు ఏం చేశారండి, ఇంకా చనిపోయినాడు అని తన కలర్ అంగి, నిలువుటంగి తీసుకొని తన మరి యాకోబు తన తండ్రికి ఇస్తా ఉన్నారట. ఏంటిది? యాకోబు, నాయనా, నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుడు చనిపోయినాడు, ఇగో తొడేలో సింహమో ఏదో తినేసిందేమో, ఇగో మాకు ఎడారిలో మాకు ఇది అంగి ఒక్కటే దొరికింది, చీరేసిన ఈ అంగి, నిలువుటంగి ఒక్కటే మాకు దొరికింది, ఇది ఒక్కటే తీసుకురాగలిగినాం, కానీ యోసేపు అయితే మాకు దొరకలేదు అని అన్నారు వాళ్ళు. చూడండి, ఎంత అన్యాయం చేస్తారండి. కానీ అన్యాయం చేసిన దాన్ని బట్టి యోసేపు వారి పైన పగ తీర్చుకోలే. పగ తీర్చుట నా పని అని దేవుడు అన్నప్పుడు చూడండి, యోసేపు దేవుని చేతులకు అప్పగించుడు. చూడండి, ఒక్కసారి నీకు ఉన్న ప్రత్యేకతను కోల్పోయినావనంటే, ఆ ప్రత్యేకతను పొందుకున్న ఒకవేళ నువ్వు వచ్చినవనుకో, ఆ ప్రత్యేకతను నడుస్తున్నావనుకో, మొదట్లో ఉన్న ప్రత్యేకత, ఆ అనుభవము, లేకపోతే ఆ గౌరవము, ఆ మర్యాద ఉంటుందా? చూడండి, తప్పిపోయిన కుమారుడు ఏమైందనండి, తండ్రి దగ్గర ఉండి పనివారు చేసిన పని దగ్గర మరి వారు పెట్టిన భోజనం తింటే చాలనుకున్నాడు. చూడండి, ఫస్ట్ ఏ విధంగా ఉండండి, తన హోదా, తన ఆస్తిలో ఏదైతే వాటా ఉందో అదంతా కూడా తీసుకొని వెళ్ళిపోయినాడు. సంతోషపడ్డాడు అనుకున్నాడేమో, సంతోషపడి నేను మరి ఇంకా నా ఇష్టానుసారంగా జీవిస్తా అని అనుకున్నాడేమో, కానీ ఒకనాటికి పందులు తినే పొట్టు తినవలసి వస్తుందని అనుకున్నాడా? అనుకోలేదు. చూడండి, ఆ ఉన్న ప్రత్యేకతను అతను పొడగొట్టుకున్నాడు. ఒకవేళ ఏమైందనండి, మరి మొదట రాజుతో పాటు కూర్చోబెట్టిన ఆ యొక్క చిన్న కుమారుడు తిరిగి పొడగొట్టుకున్న తర్వాత అదే స్థానం ఉంటుందా? ఒకవేళ ఆ స్థానంలో కూర్చోబెట్టినా కూడా ఏమనిపిస్తుంది? నొచ్చుకుంటారు, హృదయంలో అనిపిస్తుంది కదా, నొచ్చుకుంటారు. ఏంటిది? నాకు ఈ స్థానము కలిగేది కాదు. ఎందుకు? నేను చేసిన పని విరోధమైనది, నేను చేసిన పని వ్యతిరేకమైనది. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థానంలో నేను కూర్చున్నానంటే నాకు బాధ అవుతుంది. ఎందుకనంటే ఫస్ట్ ఉన్న స్థానము నువ్వు కోల్పోయినావు కాబట్టి, ఒకవేళ ఆ స్థానంలో కూర్చోబెడితే నొచ్చుకుంటామంట, బాధపడతామంట. అందుకని ఉన్న ప్రత్యేకతను మనం పొడగొట్టుకుంటా ఉంటాం. ఉన్న ఆ దేవుడిచ్చిన ప్రత్యేకతను మనం పొడగొట్టుకుంటే తర్వాత బాధపడవలసి వస్తుంది. నువ్వు ఎంత స్థానంలో కూర్చోబెట్టినా సరే నీ హృదయంలో అలాంటి బాధ కలిగి ఉంటుంది. వాళ్ళు చూస్తే ఒకవేళ మరి సంఘంలో ఉన్నవారే కావచ్చు, ఒకవేళ ఎక్కడ నువ్వు జాబులో కావచ్చు, ఎక్కడనైనా సరే, కానీ మనుషులు చూసి ఏమంటారండి, అయ్యో ఒకనాటికి
ఈయన ఏం చేసిండు? తప్పు చేసిండు కదా, పాపం చేసిండు కదా. ఏం చేసిండు? మరి విరోధమైన పని చేసి, ఒకవేళ కంపెనీలో పని చేస్తే ఆ కంపెనీకి విరోధమైన పని, మరి ఒక వ్యతిరేకమైనది తీసుకొచ్చింది కదా ఈ కంపెనీకి, లేకపోతే దేవుని సంఘానికి వ్యతిరేకంగా తీసుకొచ్చింది కదా. మరి ఈ వ్యక్తి ఈరోజు నిలిచి ఉన్నాడంటే అనని తన మనిషి ఎడల ఏ విధంగా ఆలోచన కలిగి ఉంటారండి? చాలా ఆలోచన కలిగి ఉంటారు. ఎందుకు అని అంటే తనకున్న స్థితి పొడగొట్టుకుంటున్నారు కాబట్టి. చూడండి, మొదట్లో ఉన్న స్థితి కడపట్లో ఉంటుందా? తర్వాత ఆ స్థితిలో కూర్చోబెడితే ఉంటుందా? ఉండదు. అందుకని క్రీస్తులో ఉన్న నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, నేను ఈరోజు ఏం చేయాలంటే నీకున్న స్థానము, నీకున్న ప్రత్యేకత ఏం చేయాలంటే అది కాపాడుకున్నట్లయితే అది ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. ఒకవేళ పొడగొట్టుకుంటే బాధపడవలసి వస్తుంది, నష్టపోవాల్సి వస్తుంది, పందులు తినే పొట్టు తినవలసి వస్తుంది. అలాంటి దారిద్ర్యమైన పరిస్థితిలో మనము నడవాలని ఆయన ఇష్టమా? దేవుని ఇష్టమా? దేవుని సొంతమా? కాదు. చూడండి, ఆయన ఏర్పాటు ఒక విధంగా ఉంటే మన ఏర్పాటు, మన ఆలోచన ఏర్పాటు వేరే ఉంటుంది. చూడండి, సంసోను జీవితంలో చూసుకుంటే విధంగా మరి ఏమైందనండి? దేవుని ఏర్పాటు వేరు, తన ఏర్పాటు వేరు. తన మార్గము వేరే విధంగా వేసుకున్నాడు. లోకం కొరకు, పాపం కొరకు మరి వేసుకున్నాడు తన దారి. చూడండి, దేవుడు ఏం చేసినాడండి? ఫిలిష్తీయుల నుంచి విడిపించబడ్డానికి తనను ఒక రాజుగా, లేకపోతే ఒక సైనికునిగా, ఒక యుద్ధ శూరునిగా దేవుడు నిలబెడితే ఆ ప్రత్యేకతను పొడగొట్టుకున్నాడు, ఆ స్థానాన్ని పొడగొట్టుకున్నాడు. అందుకనే అంటారేమో, అంటే ఈ స్థానం పొడగొట్టుకుంటే మనకు అవకాశం లేదా అని నువ్వు అంటవేమో. కానీ దావీదు జీవితంలో చూసుకుంటే పశ్చాత్తాపడ్డానంట దేవుని సన్నిధిలో. హల్లెలూయా! పశ్చాత్తాపడ్డానంట దేవుని సన్నిధిలో. పొడగొట్టుకున్న స్థితి తిరిగి పొందుకోవడానికి చాలా కష్టపడ్డాడంట, చాలా ప్రయాసపడ్డాడంట. అందుకని దేవుడు ఏమంటాడు? దావీదుతో దేవుడు ఏమంటాడు? నా హృదయాను సారి. అందుకని దావీదు నా హృదయానుసారి. ఎందుకనంటే తన హృదయంలో ఉన్న వేదన, ఆ యొక్క రోదన, ఇవన్నీ కూడా నాకు ఉన్న తెగింపే తనలో ఉన్నది. హల్లెలూయా! అందుకనే మనం ఈ విధంగా మనం కలిగి ఉన్నట్లయితే యోసేపు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. ఇక్కడ ఆది కాండము అయిపోయింది కదా. 118వ అధ్యాయం 15వ వచనం. 118వ అధ్యాయం 15వ వచనం కీర్తన. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. చూడండి, ఇరుకునందు దేవునికి మొరపెడితే విశాలమందు దేవుడు ప్రత్యుత్తరం అనుగ్రహించినట్ట. చూడండి, ఈరోజు మనకు ఉన్న పరిస్థితులను బట్టి, నిందలను బట్టి, వివిధమైన శోధనలను బట్టి ఈరోజు ఇరుకులో ఉన్నామేమో, మనము ఇరుకులో ఇబ్బందులలో మనం నడుస్తున్నామేమో. కానీ దేవుడు ఎక్కడ ఇస్తాడంట? ఏంటిది? విశాల స్థలమందు దేవుడు మనకు ప్రత్యుత్తరం దేవుడు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా! విశాల స్థలమందు మనకు ప్రత్యుత్తరం అనుగ్రహిస్తాడంట దేవుడు. ఎప్పుడు మనం ఇరుకులో ప్రాణం చేసినప్పుడంట, ఇబ్బందులలో మనం ప్రాణం చేసినప్పుడంట. అందుకని ఊరకుండేది నేనే దేవుడునని తెలుసుకుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఎరుకు ద్వారా ఉన్న పోరాడండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేంటిది? శ్రమలే కావచ్చు, నిందలే కావచ్చు, అవమానాలే కావచ్చు, వెలువెత్తలే కావచ్చు, ఇంకా ఏవైనప్పటికీ ఎరుకు ద్వారం నువ్వు ప్రవేశించినట్లయితే అక్కడ విశాలమైన స్థలంలో మనము నిలిచి ఉంటామంట. హల్లెలూయా! అక్కడ పరలోకంలో ఏ విధంగా ఉంది? విశాలమైన స్థలము, అంతు లేదంట. చూడండి, ఇంకా భక్తులు వెళ్ళినప్పటికీ వారు ఎక్కడ అంతుంది, ఎక్కడ సరిహద్దు ఉందో వారికి తెలవలేదంట. ఇప్పుడు కూడా ఎన్నో సంవత్సరాల కింద, ఎన్నో వందల సంవత్సరాల కింద వెళ్ళిన వారికి కూడా తెలవట్లేదంట. అంతు లేదు పరలోకంలో. చూడండి, ఆ విధంగా ఉన్న మనము ఒక ప్రత్యేకత దేవుడు మనకు అనుగ్రహించినాడు ఈరోజు దేవుడు. ఇక్కడ ఒకటో సమూయేలు 29వ అధ్యాయం 5వ వచనం.
ఇక్కడ అదే 10,000 కొలది 1,000 కొలదని మరి కొనియాడబడతా ఉన్నారు కదా. చూడండి, సౌలు 1,000 కొలది, దావీదు 10,000 కొలది గాని. చూడండి, నాట్యము సౌలు 1,000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి. చాలు. చూడండి ఏమంటా ఉన్నారంట, మరి దేవుని కృపను బట్టి దావీదు అన్ని విషయాలలో కూడా యుద్ధాలలో విజయం పొందుకున్నప్పటికీ చూడండి జనులందరూ కూడా గుర్తించారంట. ఏంటిది? దావీదు 10,000 కొలది, మరి సౌలు 1,000 కొలదని మరి కొనియాడుతా ఉన్నానంట. చూడండి ఉన్న ప్రత్యేకత ఎట్లా వచ్చిందండి? ఏ విధంగా వచ్చిందనంటే హృదయమును బట్టి, వారికి ఉన్న తగ్గింపు జీవితాన్ని బట్టి. అందుకని దేవుడు పలికిన మాట ఏంటిది? నా హృదయానుసారి అన్నాడు దేవుడు. చూడండి ఆ విధంగా ప్రత్యేకత దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు మనకు కూడా. ఇక్కడ 12వ అధ్యాయం 14వ వచనం, రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయం 12-14. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకనితోనొకడు మనసు కలిసి ఉండుడి. హెచ్చువాటి అందు మనసుంచక తగ్గువాటి అందు ఆసక్తులయ్యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. చాలు. చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది, మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి హింసించినట్లయితే, చూడండి అపోస్తలుడైన పౌలు చూసుకుంటే, మరి అపోస్తలులు కూడా చూస్తున్నట్లయితే వారు చాలా హింసించబడ్డారు కదా, దూషింపబడ్డారు, వెలివేయబడ్డారు. కానీ వాటిని బట్టి వారు ఎవరిని కూడా శపించలేదండి. అందుకని స్టెఫను చనిపోయే ముందు ఏమన్నాడు? వీరేం చేయించున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు అని మరి రాళ్లతో చంపబడుతున్న స్టెఫను పలుకుతున్న మాట. చూడండి, ఏమైనా దూషించినాడా? చనిపోయే ముందు అవమానించినాడా? లేదు, ఏ విషయం అందు కూడా చెప్పలేదు. కానీ వారిని దీవించినంట, వారిని దీవించి క్షమించినంట. అందుకని దేవుని వాక్యం సెలవిస్తున్న విధంగా మనము క్షమించాలి అనంట. క్రీస్తు ప్రేమను బట్టి మనం క్షమించాలి. అందుకని సంతోషించే వారితో మీరు సంతోషించండి, ఏడ్చే వారితో మీరు ఏడవండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి ఇక్కడ 17వ వచనం, కీడుకు ప్రతి కీడైనను చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. చూడండి, మనుషులందరి క్షేమ కోరడానికే ఈరోజు మనం వచ్చినామండి. చూడండి, మనము ఈరోజు క్రైస్తవులుగా మనం చెప్పబడుతున్న మనము ఈరోజు అనేకులకు మేలుకరంగా మనం ఉండాలి, కానీ మనము అనేకులకు నష్టం చేసేవారుగా మనము ఉండొద్దు. ఎందుకు? మిమ్మల్ని మేలు చేసేవారుగా నియమించిన కానీ కీడు చేసేవారుగా మిమ్మల్ని నియమించలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఈ విధంగా మనం జీవించినట్లయితే, ఈ విధంగా మనం మేలుకరంగా ఆశీర్వాదకరంగా దేవుని మనం ఉన్నట్లయితే తప్పక ఆశీర్వదించబడతామండి. అందుకని నీతే ఎప్పటికైనా జయిస్తుంది, ఘన విజయంగా ఉంటుంది. అందుకని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11-12 వచనం చదవండి. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. చాలు. చూడండి ఇక్కడ దేవుడు ఏమని వాక్యం సెలవిస్తోంది? చూడండి, అన్యాయం చేయవాడిని చేయనేము, మోసం చేయవాడిని చేయనేము, పాపము చేయవాడిని చేయము. చూడండి, ఇవన్నీ చేసేవాడిని అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము. చూడండి, నీతిమంతుడు ఇక నీతిమంతుడుగానే ఉండనేమో, ఎవరు చేసే పనాన్ని చేయనేమో. కానీ ప్రతి వాని జీవితం నా దగ్గర ఉన్నది. హల్లెలూయా. చూడండి, ప్రతి వాని జీవితం నా దగ్గర ఉన్నది. ఎవరికి ఏ విధంగా జీతం ఇవ్వాలో నాకు తెలుసు, ఎవరిని ఏ విధంగా వేయాలో, నరకంలోనో పరలోకంలో వేయాలో నాకు తెలుసు. కానీ మీ నిమిత్తము మీరు జాగ్రత్త కలిగి మీరు ఉండండి. మీరు మోసం చేయొద్దు, అన్యాయం చేసేవారుగా మనం ఉండొద్దు. చూడండి, అపవిత్రుడిగా మనం ఉండొద్దు, దూషించే వారుగా మనం ఉండొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, వాని క్రియల చొప్పున వానికి చూడండి ఏమిటిది? ప్రతిఫలము అంట. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉంది, నా దగ్గర జీతం ఉంది.
ఎవరికి ఏ విధంగా ఇయ్యాలో. అందుకని నువ్వు క్రీస్తు ప్రేమ కలిగి మనం జీవించాలి. హల్లెలూయా. క్రీస్తుని ప్రేమను బట్టి అనేకులను సంరక్షించేవారుగా, అనేకులను ఓదార్చేవారుగా, అనేకులకు భోజనం పెట్టేవారుగా మనం ఉండాలి. చూడండి, యోసేపుకున్న పరిస్థితిని బట్టి తను చెరదీసే పరిస్థితి కాదండి, చెరదీసే పరిస్థితి అతనిది కాదు, కానీ క్రీస్తు ప్రేమ అతని చెరపట్టింది. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తాడు, క్రీస్తు ప్రేమ ఈరోజు నన్ను చెరపట్టింది. ఈరోజు ప్రయాసపడ్డది నేను కాదు అని అంటూ ఉంటాడు. క్రీస్తు యేసు నా యందుండి ప్రయాసపడినట్టు తప్ప నేను ప్రయాసపడలేదు, నేను శ్రమ పడలేదు. నేను ఇంతకు ముందుకు దేవుడు నమ్మక ముందుకు హింసకుడును దూషకుడును నన్ను ఈరోజు క్రీస్తు ప్రేమలో, క్రీస్తు సువార్తలో ప్రకటించడానికి దేవుడు ఇట్టి కృప నాకు అనుగ్రహించడానికి చెప్తా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు ఈ విధంగా దేవుడి మాటలు మన హృదయంలో నాటబడాలి. ఎందుకనంటే అందుకని ఎబ్రీ రాసిన పత్రికలో ఎబ్రీ 10వ అధ్యాయం 30వ వచనం, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వారిని ఎరుగుదుము కదా. చూడండి, ఇక్కడ ఏమని దేవుని వాక్యం సెలవిస్తుంది, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని మరియు ప్రభువు తన ప్రజలను తీర్పు తీర్చుననియు చెప్పినని ఎదుగుతుంది కదా. చూడండి, ఎరుగుతుంది కదా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది, పగ తీర్చుట నా పని, ప్రతి వానికి ప్రతిఫలం ఇచ్చేది నేను, ప్రతి వానికి న్యాయం తీర్చేది నేను. చూడండి, పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన సింహాసనం ఎదుట నిలబడిన తర్వాత ఏమన్నా మనము తీర్పు తీర్చేవారుగా మనం ఉంటామా? ఏమన్నా లేదు, మనుషులుగా మనకు లేదు తీర్పు తీర్చేది. అందుకని దేవుడు ఏమంటా ఉన్నాడు, తీర్పు తీర్చే విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి మనము. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక మనిషిని తీర్పు తీర్చే విషయంలో కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలి మనము. అందుకని తీర్పు తీర్చే విషయంలో మరి ఎరుగుదుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ప్రతి వానికి ప్రతిఫలం ఇచ్చి, చూడండి ఆయన ప్రతిఫలం ఇస్తాడంట. చూడండి, ఎప్పటిదాకా చదువుకున్న విధంగా, ఫస్ట్ చెప్పుకున్న విధంగా, నీతి న్యాయములు నా సింహాసనానికి ఆధారము. నీతిగా యథార్థంగా మనం ఉన్నట్లయితే తప్పక మనం ఆశీర్వదించబడతా ఉంటాం, దీవించబడుతూ వర్ధిలింపబడతా ఉంటామంట. అందుకనే ఇక్కడ సామెతలు 24వ అధ్యాయం 17వ వచనం, 24వ అధ్యాయం 17వ వచనం, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము, వాడు తొట్టిల్లునప్పుడు నీవు మనస్సున నుల్లసింపకుము. చాలు. చూడండి, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనసున నుల్లసింపకము అని దేవుని వాక్యం తెలుస్తుంది. చూడండి, శత్రువు పడిపోయినట్లయితే, శత్రువు ఒకవేళ ఎదుర్కోలేని పరిస్థితులలో వారు ఉండి పడిపోయినట్లయితే, ఒకవేళ ఒకనాటికి నిన్ను దూషిస్తే, అవమానిస్తే, వెలిపించినట్లయితే, చూడండి ఒకనాటికి వారు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మనము ఏం చేయదనంట, మనసున నుల్లసింపొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంతోషపడొద్దంట. అందుకని చాలా విషయాలు కూడా మా డాడీ విషయంలో, మరి మా కుటుంబం విషయంలో చాలా విషయాలు చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే శత్రువులు ఎన్నో విధాలుగా పన్నాగం కలిగి ఉన్నప్పటికీ వారి నిమిత్తం మనము కిడి చేసేది కాదు, అన్యాయం చేసేది కాదు, వెలివేసేది కాదు. వారి నిమిత్తం మనం ప్రాణం చేయాలి. ఎట్లా ప్రాణం చేయాలి? వారిని దీవించాలని ప్రాణం చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే శత్రువుల కొరికి మనం ప్రాణం చేస్తామో మనము దీవించబడతా ఉంటామంట. ఎప్పుడు అయితే మనము శత్రువుల మరి క్షేమం మనం కోరుతూ ఉంటామో అప్పుడు మనము క్షేమము అనుగ్రహించబడతా ఉంటామంట. అందుకనే ఈరోజు చూసుకున్నట్లయితే మరి చాలామంది ఈ విధంగా వారు చేస్తారు కదా నేను చేస్తే ఏంది, వారు అన్యాయం చేస్తారు కదా నేను చేస్తే ఏంది, వారు కీడు చేస్తారు కదా నేను చేస్తే ఏంది అని ఈ ఆలోచన ఉంటారు. కానీ మనం క్రీస్తులో ఉన్న మనము ఈ విధంగా చేసేది కాదు. ఒక నిబంధన మనకున్నది, ఒక క్రమము మనకున్నది, కానీ ఈ క్రమము తప్పేది కాదు. అందుకని క్రమము తప్పితే దేవునితో పోల్చినాడు దేవుడు, అక్రమంతో దేవుడు పోల్చినాడు కదా. అందుకనే ఇక్కడ
కీర్తనలు 108, 13వ వచనం. దేవుని వలన మేము శూర్యకార్యములు జరిగించదము, మా శత్రులను అనగద్రొక్కువాడు ఆయనే. చూడండి, దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? దేవుని వలన మేము సూర్యకారములు చేసేదము, సూర్యకారములు జరిగించేదము, మా శత్రులను అనగద్రొక్కువాడు ఆయనే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుని మాట ఏ విధంగా ఉందనంటే, మేము సూర్యకారములు చేసేదము దేవుని వలన, కానీ శత్రువులను అనద్రొక్కువాడు ఆయనే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరంట? దేవుడు. అనగద్రొక్కేది వాడు ఆయననే. పగ తీర్చుట నా పని అన్న దేవుడు. అందుకని దేవుని చేతులకు ఎప్పుడైతే అప్పగించుతామో, ఎప్పుడైతే దేవుని చేతులకు అప్పగించి దేవునితో నడుస్తామో, అప్పుడు అవన్నీ కూడా నీ జీవితంలో ఏదైతే నష్టం పోయినావో అవన్నీ కూడా మేలుకరంగా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. యోసేపు జీవితంలో అన్నీ నష్టపోయినాడు అనుకుంటేమో, కష్టపడినాడు అనుకుంటేమో, కానీ దేవుడు అవన్నీ కూడా మేలుకరంగా దేవుడు అనుగ్రహించినాడు. హల్లెలూయా. అనుకుంటావేమో, ప్రభువా నాకే రావాలా ఈ పరిస్థితి, ప్రభువా నాకే రావాలా ఈ శ్రమలు, ఈ నిందలు నాకే రావాలా, ఈ వెలువెత్తలు నాకే రావాలా నువ్వు అనుకుంటావేమో, కానీ దేవుడు యోసేపు జీవితంలో కార్యం జరిగించిన దేవుడు నీ జీవితం, నా జీవితంలో జరిగించగల సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. చూడండి, ఆగిపోయిన కార్యాలు తిరిగి ఆరంభించగల సమర్థుడు మన దేవుడు. అందుకనే ఆ ధైర్యం చెందేది కాదు, అవిశ్వాసం వచ్చేది కాదు, నిర్లక్ష్యం వచ్చేది కాదు, దేవుని నుంచి పక్కకు తొలిగేది కాదు. మన విశ్వాసం పైన దెబ్బ కొడతా ఉంటాడు అపవాది. చూడండి, ఎక్కడ కొడతాడు వాడు? ఎక్కడ కొట్టాడండి? విశ్వాసం పైననే. అందుకని యోబుకు వచ్చిన పరిస్థితిని బట్టి విశ్వాసం పైన దెబ్బ కొడతా ఉన్నాడు. నీ దేవుని దూషించి చనిపోరాదా అని భార్యనే అన్నది, సొంత భార్య అనలేదా? సొంత భార్య అన్నది ఏంటిది? ఇక నువ్వు దేవుని దూషించి చనిపోరాదా? ఇంక ఎందుకు బతుకుతున్నావు? ఇక ఆ దేవుడు నీకు అన్యాయం చేసింది కదా, మోసం చేసింది కదా, నువ్వు దేవుని దూషించి చచ్చిపోరాదా అన్నప్పుడు మరి యోబు పలుకుతున్న మాట ఏంటిది? దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుందామా, శాపం మనం తీసుకోవద్దా? హల్లెలూయా. నష్టం మనం తీసుకోవద్దా అన్నప్పుడు అపవాది ముఖం పలిగినట్లు అయిపోయింది. హల్లెలూయా. వారి ముఖం చిన్న విధంగా అయిపోయింది. ఎప్పుడు? ఈ విశ్వాసంలో, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, విశ్వాసం అనే మాట పలిగినప్పుడు అపవాది చితగొట్టబడతా ఉంటాడు, నలగొట్టబడతా ఉంటాడు వాడు. అందుకని విశ్వాసం అనే యాత్రలో నడవాలి మనము. చూడండి, ఆ ఒక్క మాట వలన తన భార్య సైలెంట్ అయిపోయింది, అపవాది సైలెంట్ అయిపోయాడు. ఎన్నెన్నో పరిస్థితులు తీసుకొద్దాం అనుకుంది. చూడండి, ఎవరికి వస్తాయండి పరిస్థితులు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారికే కదా. నువ్వు ఈరోజు క్రీస్తులో ఉన్న నీకు శ్రమలు వస్తున్న పరిస్థితులు అన్నీ కూడా, ఇవన్నీ కూడా చిక్కుమడులాగా నాకు ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు క్రీస్తు కొరకు పరిమళ వాసనగా ఉన్నావు కాబట్టి ఆ శ్రమలన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. హల్లెలూయా. పరిమళ వాసనగా దేవుడు మనల్ని నియమించడానికే ఆ పరిస్థితులు మనకు వస్తూ ఉన్నాయి. అందుకని నువ్వు గట్టి గింజవు ఎప్పుడు నువ్వు తీర్చబడతావు అంటే ఆ శ్రమలలోనే నువ్వు తీర్చబడతావు, ఆ పరిస్థితులలోనే నువ్వు తీర్చబడతావు. అందుకని గతించిన కాలమే చాలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గతించిన కాలమే చాలు, ఇక ముందుకు దేవుని పని కొరకు వేగిరపడదాము, దేవుని మహిమ కొరకు, దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు వేగిరపడి ఆయన పని జరిగిద్దాము. చూడండి, ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టు కాదు. క్రీస్తు కొరకు నడుము కట్టుకొని ముందుకు సాగాలి మనం కదా. క్రీస్తు కొరకు నడుము కట్టుకొని ముందుకు సాగేది ఉన్నది. ఆయన పనుల్లో, ఆయన యొక్క రాజ్యవ్యాప్తి కొరకు ఇంకా చాలా పని ఉన్నది ఇంకా మనకు. అందుకని ఇక్కడ 2వ దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయం 1వ దినవృత్తాంతంలో 29:12. ఐశ్వర్యంను గొప్పతనంను నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును, అందరికి బలమిచ్చు వాడవును నీవే. చదవండి. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము.
ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగెను గదా, నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. చాలు. చూడండి, దావీదు చెప్తున్న మాట ఏంటిదనండి, ఈ ఐశ్వర్యము గొప్పతనము ఎవరి వలన కలిగినాయి అంట? దేవుని వలన కలిగినాయి అంట. ఇవన్నీ కూడా చూడండి, దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడు, దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు, ప్రభువా ఇవన్నీ కూడా ఐశ్వర్యము, మరి ఘనత, ఇవన్నీ కూడా ఎవరి వలన అంటే ఇవన్నీ కూడా నీ వలనే కలిగినాయి ప్రభువా. మేము నీకు ఇచ్చుటకు ఎంతటి వారము. చూడండి, మనం ఏం చేయాలి అని అంటే, దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దీవించి వర్ధిలింపజేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఈ విధంగా మొరపెట్టాలండి. మనము ఎట్లా? ఐశ్వర్యమును, ధనమును, చూడండి గొప్పతనమును నీ వలనే కలిగినాయి ప్రభువా, కానీ దేన్ని బట్టి కూడా మనం అతిశయించే వారము కాము అన్నట్ట. చూడండి ఏమని సెలవిస్తుంది 14వ వచనము, నా జనులు ఎంత మాత్రము వారు, సమస్తము నీ వలనే కలిగాను కదా. హల్లెలూయా. నీ సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం ప్రభువా. చూడండి ఏమంటారండి, ఇంట్లో చాలామంది కొంచెం సంపాదిస్తే, కొంచెం ధనం ఉంటే, కొంచెము హోదా, కొంచెం అన్ని విధాలుగా సమృద్ధి కలిగిన వ్యక్తులు ఉంటే ఏమంటారు, ఈరోజు నేనే సంపాదించిన, నేనే సమకూర్చుకున్నా, ఈరోజు నా బలము, నా ధనము, నా జ్ఞానము అని వెళుతూ ఉంటారు. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్న విధంగా అన్ని కుప్పలు కుప్పలుగా పోసినారండి. పక్కన బంగారము, వెండి, వెలగల రాళ్ళు అన్ని కుప్పలు కుప్పలుగా పోసినప్పటికీ దాన్ని బట్టి అతిశయించట్లేదంట దావీదు. ఏమంటా ఉన్నాడు, ఇవన్నీ కూడా నీ వలనే కలిగినాయి. హల్లెలూయా. ఇవన్నీ కూడా నీ వలనే సాధ్యం ప్రభువా, దీంట్లో నుంచి నీకు ఇస్తున్నాము, కానీ ప్రయాసపడింది మేము కాదు. హల్లెలూయా. శ్రమ పడింది మేము కాదు అని చెప్తా ఉన్నాడండి. మనం ఏం చెప్పగలుగుతున్నాము, ఏం చెప్పాలని ఆశ కలిగి ఉంటున్నాము ఈరోజు మనము అని అంటే, క్రీస్తుని బట్టి ఈ మాట మనం చెప్పగలగాలి. హల్లెలూయా. క్రీస్తులో ఉంటే నువ్వు చెప్పగలుగుతావండి, చెప్పగలుగుతావు. ఏంటిది? ప్రతి ఒక్క విషయంలో కూడా మొదటి స్థానం దేవునికి ఇస్తూ ఉంటావు. అందుకనే నీ స్థితి మారుతున్నప్పుడు నీ స్థితి కూడా మారుతూ ఉండాలి. ఏంటిది? నీ స్థితి మారుతూ ఉంది, దినదినము దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, వర్ధిలింపజేస్తున్నాడు. దాన్ని బట్టి కూడా నీ స్థుతి మారుతూనే ఉండాలి, నీ స్థుతి కూడా ఎదుగుతూనే ఉండాలి. ఎంతైతే ఆశీర్వదించబడతావునో దాని ప్రకారము లేవల్గా ఉండాలి నీ స్థుతి కూడా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటుందో తప్పక అదే విధంగా అదే కొలతతో కొలబడతా ఉంటాం. అందుకని ఏ కొలతతో కొలుస్తామో అదే కొలత మనకు కొలవబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని మనము ప్రేమించే వారమై మనం ఉండాలి క్రీస్తు ప్రేమను బట్టి. అందుకని ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. చాలు. చూడండి ఏమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనలో కార్యసాధకం ఉన్నట్లుగా చూడండి, మనము దేవుడు ఏమంటాను, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే నువ్వు అత్యధికముగా చేయగల శక్తి గలవాడు మన దేవుడు. హల్లెలూయా. ఏంటిదనంట? అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగల సమర్థుడు మన దేవుడు. అందుకని వేటిని గురించి మనం చింతించేది కాదు, వేటిని గురించి కూడా మనం ఆలోచించేది కాదు. అందుకని దేవుడు ఏమంటాడు, మీ చింత యావత్తు నా పైన వేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికముగా ఇవ్వగల సమర్థుడు మన దేవుడు. అనుకుంటున్నొచ్చు కదా, ఉన్న పరిస్థితిని బట్టి, ఉన్న వీటిని బట్టి మారదా అని మనం అనుకుంటున్నొచ్చు. కానీ యోసేపు వారందరికీ, మన కుటుంబానికి పోషణకర్తగా ఉంచిన దేవుడు మనను కూడా దేవుడు నిలబెడతాడు ఆ విధంగా. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు పోషణకర్తగా నిలబెడతాడు.